హే గైస్ ఎపిసోడ్ 4 అయితే రిలీజ్ అయింది. అండ్ ఎపిసోడ్ 4 అయితే మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఉండింది. నేనైతే ఆ ఎపిసోడ్ లోపల నుంచి బయటికి రాలేకపోయా. అందుకు కొంచెం వీడియో అయితే లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్‌లో అయితే డేమన్ చూద్దాడు రైనీస్‌తో. మన ఇద్దరం కింగ్స్ ల్యాండ్‌కి వెళ్ళి ఆ వేగార్‌ని చంపుతా ఉంటాడు. అప్పుడు రైనీస్ అయితే రాదు. ఇప్పుడైతే ఆ వేగార్ చేతిలో అయితే మాత్రం రైనీస్ అండ్ మెలీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా చనిపోయినాయి. అండ్ టీమ్ గ్రీన్ అయినామని బ్లాక్స్ అయినామని అని కానీ వాళ్ళ డ్రాగన్స్ చనిపోయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధేసిద్ది. ఒక వార్ వల్ల అయితే మాత్రం ఏం మిగలదు, మొత్తం నాశనం అయిపోద్ది. జెహరీస్ కానీ విసరీస్ కానీ వాళ్ళ రూల్లో అయితే మాత్రం ఒక్క వార్ కూడా జరగదు. చాలా పీస్ఫుల్గా రన్ చేస్తారు కింగ్డమ్ అయితే మాత్రం. అండ్ ఎనీవే అండ్ డేమన్ ఏంటంటే ఇంకా హెర్న్ హాల్లో ఉంటాడు కాబట్టి హెర్న్ హాల్ కన్సిడర్ అయింది కాబట్టి డేమన్ ఏంటంటే ఇంకా వెయిట్ డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ తన ఏంటంటే కింగ్స్ ల్యాండింగ్ లోనే థ్రోన్ ఉన్న రూమ్ లో ఉంటాడు. అండ్ ఆ థ్రోన్ మీద ఏంటంటే రెనేరా ఉన్నది, చిన్నప్పుడు రెనేరా. తన ఏంటంటే ఏదో విలియన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉండేది. ఏమనంటే మీ బ్రదర్ కి నీకన్నా కానీ నేనే ఇష్టం, అందుకే నన్ను క్వీన్ చేశాడు అనేది. డేమన్కి అయితే మాత్రం ఆ మాటలు చాలా అనీజీగా అనిపిస్తాయి. అందుకని ఏంటంటే రెనేరా తలగే నరికేస్తాడు. ఇన్ కేసు రెనేరా కానీ రియల్ గా చెప్పినా కానీ డేమన్ అయితే చంపడు. ఈ డ్రీమ్స్ ఏంటంటే అవి ఇచ్చిందంటే మ్యానిపులేట్ చేస్తూ ఉండేది. అండ్ ఆ తెగబట్టి రెనేరా తలగా ఏమనేది అంటే నీకు ఇది కావాల్సిన అనేది. బట్ డేమన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాధపడతాడు. అండ్ తర్వాత డేమన్ ఏంటంటే నిద్రలేస్తాడు. అక్కడ ఏంటంటే సేమ్ స్ట్రాంగ్ ఉంటాడు. సేమ్ స్ట్రాంగ్ ఏంటంటే డ్రాగన్ స్టోన్ నుంచి ఏంటంటే ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమని అంటే కిష్కి పోలి ఏంటంటే క్రౌన్ ల్యాండ్స్ లో ఉన్న హౌసెస్ అన్నిటిని తన వైపు తిప్పుకొని తర్వాత హెర్న్ హాల్ కి వస్తాడని డేమన్ తో చూతా ఉంటాడు. అండ్ అక్కడికి ఏంటంటే ఆస్కర్ డాలీ కూడా వస్తాడు. అండ్ తర్వాత ఏంటంటే కింగ్స్ ల్యాండింగ్ కి సీన్ షిఫ్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఎలిసెంట్ చేతులు ఏంటంటే ఒక డ్రాగన్ స్టాచ్యూ ఉంది. అదేంటంటే కింద పడి ఒక వింగ్ పగిలిపోద్ది. సేమ్ సన్ఫైర్ వింగ్ కూడా ఏంటంటే కాలిపోద్ది. ఇక్కడ నుంచి ఏంటంటే టార్గెరియన్ ఫాల్స్ స్టార్ట్ అయ్యిందని ఒక సింబాలిక్ గా చెప్పుంటారు మేబీ. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఎలిసెంట్ ఉంటుందంటే గ్రాండ్ మాస్టర్ వచ్చిందంటే ఒక లిక్విడ్ ఇస్తాడు. సేమ్ లిక్విడ్ సీజన్ 1 ఏంటంటే విసరేస్ ఏంటంటే రెనేరా పంపిస్తాడు. అదే సేమ్ లిక్విడ్ గ్రాండ్ మాస్టర్ ఏంటంటే ఎలిసెంట్కి తీసుకుని వస్తాడు. అండ్ ఆ తర్వాత ఏంటంటే లేయర్ స్ట్రాంగ్ ఏంటంటే ఎలిసెంట్ గాడికి వస్తాడు. వచ్చిందంటే ఏ గంట కింగ్ చేసి ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు అంటే ఎలిసెంట్ ఏమనేదంటే ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయినా కానీ ఇంకా ఈ వార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మన చేతుల్లో ఏం లేదు, ఈ వార్ని కూడా ఆపలేమనిద్ది. అండ్ తర్వాత ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ ఏంటంటే షీన్ షిఫ్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఏగన్ ఏంటంటే లేయర్ స్ట్రాంగ్ అడుగుతాడు. హెర్న్ హాల్ నీదిగా డేమన్ క్లెయిమ్ చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆపుకుండాని. బట్ లేయర్ స్ట్రాంగ్ ఏంటంటే చాలా కూల్గా సమాధానం చూద్దాడు. ఆ హెర్న్ హాల్ ఎలాగో కర్సడ్ అయింది కాబట్టి డేమన్ ఏంటంటే ఇంకో 2 days మించున్నాడు, తర్వాత మనం ఈజీగానే క్లెయిమ్ చేసుకోవచ్చు అంటాడు. అండ్ ఏమనంటే సార్ కిషన్ గోల్ ఏంటంటే ఏ కనుక తెలియకుండా ఏంటంటే ఇంకో ప్లాన్ వేస్తారు. నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఆ క్రౌన్ ల్యాండ్స్లో ఉన్న హౌసెస్ అన్నింటినీ వాళ్ళు సొంతం చేసుకొని హెర్న్ హాల్ని క్లెయిమ్ చేయాలి. బట్ ఏగా నన్ను సర్ క్రిస్ట్ని క్లెయిమ్ చేద్దాం అంటాడు. బట్ అదే కనుకైతే నచ్చదు. బట్ సార్ కిషన్ కోలాండ్ ఏమండైతే మాత్రం ఏగన్ మాట అయితే అసలు వింటారు. వీళ్ళు రూక్ క్రిస్ట్నే క్లెయిమ్ చేద్దాం అనుకుంటారు. అండ్ తర్వాత ఏంటంటే ఏగన్ కూడా ఏంటంటే తన డ్రాగన్ సన్ఫైర్ వేసుకుని ఏంటంటే ఫస్ట్ బ్యాటిల్ ఏంటంటే తను కూడా ఆ సన్ఫైర్ వేసుకుని ఏంటంటే వెళ్తాడు తను కూడా. అండ్ తర్వాత ఏంటంటే క్రౌన్ ల్యాండ్స్కి ఏంటంటే సీన్ షిఫ్ట్ అయింది. అక్కడ ఏంటంటే హౌస్ డార్క్ ఏంటంటే సార్ కిషన్ గోల్ ఏంటంటే తన వైపు తిప్పుకోవడానికి చూస్తాడు. మామూలుగా హౌస్ డార్క్ ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో రెనేరాకి సపోర్ట్, ఇదేంటంటే నారోసీకి దగ్గరగా ఉండేది. సార్ కిషన్ గోల్ ఏంటంటే హౌస్ డార్క్ లార్డ్ని కూడా చంపేసి తన వైపుకి తిప్పుకుంటాడు. కిషన్ గోల్ తన ఆర్మీ ఏంటంటే రూక్ క్రిస్ట్ వైపు వెళ్తారు. అండ్ తర్వాత ఏంటంటే డ్రాగన్ స్టోన్కి సీన్ షిఫ్ట్ ఇద్ది. రూక్ క్రిస్ట్కి వెళ్తున్నారని ఏంటంటే రెనేరాకి తెలిసింది. అండ్ రెనేరా అండ్ వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ ఏంటంటే ఒక డ్రాగన్ అక్కడికి పంపించాలనుకుంటారు. అప్పుడు ఏంటంటే రెనేరా నా డ్రాగన్తో వెళ్తా అనిద్ది. బట్ కౌన్సిల్ మెంబర్స్ అయితే ఒప్పుకోరు. తర్వాత ఏంటంటే జహరీస్ వెళ్తా అంటాడు. అప్పుడు రెనేరా ఒప్పుకోడు. రైనీస్ ఏంటంటే మేలిస్ డ్రాగన్ వేసుకుని వెళ్తా, అండ్ అది కాక నా మేలిసే పెద్ద డ్రాగన్ ఉన్న వాటిలో అనిద్ది. కాబట్టి రైనీస్ అండ్ మేలిస్ డ్రాగన్ అయితే ఆ రూక్రిస్ట్ బ్యాటిల్లోకి అయితే జాయిన్ అవుతారు. కిస్టన్ కోల్ ఆర్మీ ఏంటంటే రూక్రిస్ట్ మీద వాళ్ళ ఆర్మీతో దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే రైనీస్ ఏంటంటే మేలిస్ డ్రాగన్ వేసుకుని వచ్చేది. ఇదేంటంటే సార్ కిస్టన్ కోల్ ఏమంటే ప్లాన్ దాన్ని ట్రాప్ లో ఇరికించి చంపేయొచ్చు అని వీళ్ళు ఏంటంటే ప్లాన్ వేస్తారు. అండ్ అక్కడైతే మాత్రం మేలిస్ అండ్ సన్ఫైర్ అయితే మాత్రం చాలా ఫైట్ జరిగింది. మేలిస్ ఏంటంటే ఆల్మోస్ట్ సన్ఫైర్ని అయితే కింద పడేసిద్ది. బట్ సన్ఫైర్ అయితే మాత్రం మళ్ళీ లేసిద్ది. అండ్ తన గుండెల మీద కూడా గేరిద్ది, ఒక వింగ్ పోద్ది. ఇప్పుడు ఏమండిందంటే వేగార్ వేసుకుని వస్తాడు. బట్ ఆ 2 డ్రాగన్స్ మీద ఏంటంటే ఫైర్ చేస్తాడు. అండ్ ఆ వేగర్ మంటలకి అయితే మాత్రం సన్ఫైర్ అయితే ఒక వింగ్ అయితే మాత్రం కాలిపోయి కింద పడిపోద్ది. ఇంకా ఆ బ్యాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోని ఏంటంటే రైనీస్ అండ్ మేలిస్ ఏంటంటే ఆ క్యాస్ట్ల వైపు వెళ్తా ఉంటుందంటే ఆ వేగర్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి మెడ పట్టుకుని అయితే వేగర్ అయితే మాత్రం కొరికేసిద్ది. ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం మేలిస్ అండ్ రైనీస్ అయితే మాత్రం పైనుంచి అయితే కింద పడిపోతారు. అండ్ ఆ లాస్ట్ బ్యాటిల్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉండింది. సేమ్ సీజన్ 1 లో కూడా ఏంటంటే లూక్ మీద ఏంటంటే మేఘాల నుంచి ఏంటంటే రైట్ సైడ్ నుంచి వచ్చింది. రూక్రిస్ట్ క్యాస్ట్ లో చూసారా, అక్కడ నుంచి ఏంటంటే రైట్ సైడ్ నుంచి వచ్చింది. సేమ్ అదే విధంగా మెడగొట్టుకునిద్ది. వేగర్ అయితే మాత్రం చాలా బ్రిలియంట్ గా దాడి చేసింది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఎండ్ అయింది. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.